అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి గారికి పగ ఉంది, అందుకే కావాలని దొరికిన విషయాన్ని పెంట పెంట చేశాడు. ఇంతకీ దేని గురించి ఆ పగ? ఇది మాత్రం ఎవరికీ తెలియదు. చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. నేను ఈరోజు రివీల్ చేయబోతున్నా. సినిమాలో తొక్కిసలాట జరగడం కామన్, కానీ దురదృష్టవశాత్తు జరగకూడనిది జరిగింది. కట్ చేస్తే అంతకుముందు పుష్ప ఈవెంటు, ఆ సినిమా థియేటర్ ఇన్సిడెంట్ జరగకముందు హైదరాబాద్లోని ఒక ప్లేస్లో అల్లు అర్జున్కి సంబంధించిన 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో అల్లు అర్జున్ గారి ఆఫీసు, ఏదో అల్లు స్టూడియో పేరుతో ఇంకో ఆఫీసు ఉన్నాయి. ఈ స్థలాన్ని లీగల్గా అల్లు అర్జున్ గారు కొన్నారు. కొని తనకు నచ్చినట్టుగా, తన విజన్కి నచ్చినట్టుగా దాన్ని బిల్డ్ చేసుకొని అపురూపంగా చూసుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఇష్టమైన ఆఫీస్ అది. కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టడానికి పగ్గాలు లేవు. రేవంత్ రెడ్డి గారి కూతురికి ఆ స్థలం మీద కన్ను పడింది. 10 ఎకరాల ల్యాండ్ ఎవడో సినిమా వాడు కొనేసి కట్టుకున్నాడు. నాన్నారు నాకు అది కావాలి అని రేవంత్ రెడ్డి గారిని అడిగింది. సర్లేమ్మ, దాందేముంది, మన రెడ్డి కులపోలడే కదా చేసుకుంది అల్లు అర్జున్ కూడా. స్నేహారెడ్డి వాళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్తే అలా ఎలా కుదురుతుందండి అన్నాడు. అలాగే అల్లు అర్జున్తో కూడా ఒకసారి పిలిపించుకొని మాట్లాడితే కనీసం పిలిస్తే కూడా పోలేదు అల్లు అర్జున్. అంటే ఇష్టం లేదని ఫోన్లోనే చెప్పేసిన తర్వాత వచ్చి మాట్లాడడానికి ఏముంటుంది? అమ్మాలి అనుకుంటే మాట్లాడాలి, అమ్మే ఉద్దేశం లేదని ఫోన్లోనే అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ గారు చెప్పేశారు. ఇంత చెప్పినా కూడా రా రా అమ్మేసే మా అమ్మాయి కావాలంటుంది అని అంటూ ఉండడంతో అల్లు అర్జున్ దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. దరిద్రానికి తోడు పేరు మర్చిపోయాడు. ఈవెంట్లో పేరు మర్చిపోయాడు, తెలుసు కదా మీకు. ఇంకా పగతో రగిలిపోయిన రేవంత్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు కదా. మీరు చూసుకుంటే ఆడవాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి, పసిపిల్లల మీద మానభంగాలు జరిగాయి, కిడ్నాపులు జరిగాయి, ఎన్నో జరిగాయి, దోపిడీలు జరిగాయి. వాటన్నిటి మీద ఫోకస్ పెట్టకుండా అల్లు అర్జున్ ఈవెంట్ మీద ఎందుకు ఫోకస్ పెట్టాడంటే దానికి కారణం ఇది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కువ లెంతీగా చెప్పి సాగదీసి చెప్పే ఉద్దేశం నాకు లేదు. నా కంటెంట్, నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.